నామమునకు మహిమ కలుగునుగాక. ఈ సమయంలో ప్రణాళిక టీవీ ప్రేక్షకులకు అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. దేవుని యొక్క మహాకృపలో మరొక మారు ఈ ప్రణాళిక టీవీ ఛానల్ ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడిచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ మరొక మారు దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి సత్యాలను మనమందరం నేర్చుకుందాం. ఈ సమయంలో ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకుందాం. సకలాశీర్వాదమునకు కారణభూతుడును మమ్ములను అతిమిక్కిలుగా ప్రేమిస్తున్న మా యేసు ప్రభువా మీకు వందనాలు. మరొక మారు ఈ ప్రణాళిక టీవీ ఛానల్ ద్వారా మీ వాక్యమును ధ్యానించడానికి అనేక మంది ప్రజలకు నీ వాక్యమును అందించడానికి తండ్రి మీరు మాకు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అల్పుడును ప్రభువా, యోగ్యుడును అంతగా జ్ఞానము లేనటువంటి నన్ను మీ సిలువ చాటును మరుగుపరిచి మీ వాక్యములో ఉన్నటువంటి కొన్ని సత్యాలను మాతో మీరు మాట్లాడమని, ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వినగలుగుతున్నారో చూడగలుగుతున్నారో వారందరికీ దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను ఉండులాగన, ఆత్మీయ జీవితంలో నడుచుకునేలాగన మీరు సహాయం చేయమని, మీ సిలువ చాటున నన్ను మరుగుపరిచి మీ జ్ఞానం ఇచ్చి మీ ఆత్మీయ నాయనా మీ పరిశుద్ధాత్మను సహాయంగా మాకుంచి నడిపించమని కోరుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైనటువంటి నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మరొక మారు వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ఈరోజు మన వాక్య ధ్యానం శ్రమలో సంతోషం. శ్రమలో సంతోషము అనే అంశం మీద కొన్ని విషయాలను మనము నేర్చుకుందాం. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనములో మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను ద్వారా వ్రాయబడినటువంటి వాక్యము ఇలాగ సెలవిస్తుంది. శ్రమ దినమున నీవు కృంగిని ఎడల నీవు చాతకాని వాడు వగుదువు అంటూ ఉన్నాడు. శ్రమ దినమున ఏం చేయకూడదు అంటండి? కృంగిపోకూడదు. ప్రాముఖ్యంగా లోకములో ఉన్నటువంటి వారు, పాపములో శాపములో ఉన్నటువంటి వారు ఒకవేళ ఎలా ఉన్నారనేది కాదు, కానీ ఈరోజు క్రైస్తవులుగా నిజదేవుని యొక్క పిల్లలుగా ఉంటున్నటువంటి మనము ఎలా ఉండకూడదు దానిని మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటే శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు దేవుని పిల్లలకి రావచ్చు. అయితే అటువంటివి వచ్చినప్పుడు అంటండి ఏం చేయకూడదు అంటండి? కృంగిపోకూడదు. చాలామంది అయ్యో నాకే రావాలా, నా కుటుంబానికి రావాలా, నా జీవితంలోనికి రావాలా అని చెప్పి చాలా కృంగిపోయేవారు, భయపడిపోయేవారు, అధైర్యంతో నలిగిపోతున్నటువంటి వారు చాలామంది దేవుని దృష్టిలో ఉన్నారు ప్రియులారా. కనుక ఈ విషయాన్ని గుర్తించినటువంటి దేవుడు మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను ద్వారా ఈ మాట వ్రాసాడు.
అలా కృంగిపోతే నువ్వు చేతకాని వాడు వగుతావు. కాబట్టి నువ్వు కృంగిపోకూడదు. ఆ శ్రమలలో సంతోషం నీ ముఖంలో కనిపించాలి. ఆ శ్రమలలో నీ ఆత్మీయత పెరగాలి, నీ విశ్వాసం పెరగాలి, నీ క్రైస్తవ సువాసన పెరగాలి అని దేవుని ఉద్దేశం. మీకు ఒక ఉదాహరణ చెప్తాను పిల్లారా. ఏంటంటే, ఒక ఊరుంది. ఆ ఊరి పొలిమేరలో, అంటే ఊరికి ఎంట్రన్స్, అంటే ఊరిలోనికి రావాల్సినటువంటి ఆ మొదటి దారి, ఆ పొలిమేరలో పిల్లరా మరి చాలా కాలం నుండి ఒక శిలరాయి, ఒక పెద్ద శిలరాయి ఒకటి ఆ పొలిమేరలో ఉన్నది. అయితే ఆ ఊర్లోకి చాలా మార్లు అనేక మంది వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. ఆ పొలిమేరలో ఉన్నటువంటి ఆ శిలరాయిని మాత్రం ఎవరు చూడరు, దాన్ని పట్టించుకోరు. అయితే ఇలాగా మరి చాలా సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఒకానొక దినాన్న ఒక వ్యక్తి ఆ ఊరిలోనికి వస్తున్నాడు. ఆ ఊరిలోనికి వచ్చినప్పుడు ఆ ఊరి ఎంట్రన్స్లో, అనగా పొలిమేరలో ఈ శిలరాయిని ఆయన చూశాడు. ఆయన చూసి ఆ శిలరాయి దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. ఇన్ని సంవత్సరాల నుంచి ఆ శిలరాయి అక్కడ ఉంటుంది, కానీ ఆ శిలరాయి దగ్గరికి ఎవరో రావడం ఎప్పుడూ చూడలేదు ఆ శిలరాయి. అప్పుడు ఆ శిలరాయి అనుకుంటుందంట, అరే ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ నేను ఉంటున్నాను, అనేక మంది వస్తూ వెళ్తున్నారు, కానీ ఏనాడు కూడా నా వైపు నడిచి వస్తున్నటువంటి వారిని నేను చూడలేదని చాలా సంతోషిస్తుంది. వస్తున్నాడు, ఇంకా దగ్గరికి వచ్చాడు. దగ్గరికంట వచ్చి ఇప్పుడు ఆ శిలరాయి మీద చేయి వేశాడు. అప్పుడు ఇంకా బాగా సంతోషించింది. ఇలా నిమురుతున్నాడు, ఆ శిలరాయి మీద చేయి వేసి ఇలా నిమురుతున్నాడు, ఆ దుమ్మంతా తుడుస్తున్నాడు. చాలా సంబరపడిపోతుంది. ఇప్పటి వరకు ఎవరు నా దగ్గరికి వచ్చిన వాళ్ళు లేరు, నా మీద చేయి వేసిన వాళ్ళు లేరు, నా మీద పట్టినటువంటి దుమ్ము దులుపున వాళ్ళు లేరు, నన్ను శుభ్రపరిచిన వాళ్ళు లేరు. అయ్యా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో కానీ నువ్వెంత మంచివాడు అని చాలా సంతోషపడిపోతుంది, చాలా సంబరపడిపోతుంది. ఇలాగ శుభ్రం చేసిన తర్వాత ఆ వ్యక్తి తనతో కూడా తీసుకొచ్చినటువంటి ఆ సంచిలో నుండి ఒక వస్తువు తీస్తున్నాడండి. ఒక సుత్తి ఒకటి, ఒక శానం ఒకటి తీస్తాడంటండి. అప్పుడు అనుకున్నదంట, అరే ఏంటో తీస్తున్నాడు అనుకున్నది. కాసేపటికి ఆ సుత్తి శానంతో ఆ శిలరాయిని కొడుతూ ఉన్నాడండి. అప్పుడు దాకా నువ్వెంత మంచివాడువు, ఇప్పటి వరకు నా దగ్గరికి ఎవరు రాలేదు, నా నెత్తి మీద చెయ్యి వేయలేదు, నన్ను దులపలేదు, నన్ను శుభ్రపరచలేదు, నిజంగా నువ్వెంత మంచివాడువో, నువ్వు నా దగ్గరే ఉంటే ఎంత బాగుండు అనుకున్నటువంటి శిలరాయి ఇప్పుడు అంటుందంట, అమ్మ దుర్మార్గుడా, నువ్వు నన్ను ఎంత కష్టపెడతావా, నన్ను ఎంత బాధ పెడతావా అని చెప్పి చాలా తిట్టుకుందంటండి, వేదన చెందుతుందంట. ఆయన ఆ సుత్తి శానంతో ఆ శిలరాయిని ఒక అందమైనటువంటి ఒక శిల్పముగా దాన్ని చెక్కేశాడండి. ఆ చెక్కుతున్నంతసేపు ఆ వ్యక్తిని చాలా తిట్టుకుంది, కోప్పడింది, నాశనం అయిపోవాలనుకున్నది, నీ ముఖం ఎప్పుడైనా చూడకూడదు అనుకున్నది, నువ్వు ఇలాగైపోనా అనుకున్నది. కానీ ప్రియులారా, ఆ శిల్పకారి ఆ శిలరాయిని ఒక అందమైనటువంటి శిల్పంగా చెక్కాడు.
అందమైన శిల్పముగా చెక్కిన తర్వాత జరిగింది ఏంటో తెలుసా? ఏనాడు ఆ శిలరాయి వైపు చూడనటువంటి వారు, ఏనాడు ఆ శిలరాయి దగ్గరికి రానటువంటి వారు, దాని మీద చేయి వేయనటువంటి వారు అనేక మంది ఆ ఊరు గుండా వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు ప్రియులారా ఆ శిల్పాన్ని చూసి, అబ్బా ఎంత అందంగా ఈ శిల్పాన్ని ఎవరు చెక్కారు అని చెప్పి దగ్గరకు వచ్చి ఆ శిలరాయి మీద చేయి వేసి ముద్దాడి సంతోషించి ఆ శిలరాతికి మరి ఎంతగానో మరి ఆ వందనాలు తెలియజేస్తూ చాలా సంబరపడిపోయి వెళ్తున్నారంటండి వాళ్ళు. చూసారండి? ఇప్పుడు అనుకుంటుందంట, అరే శిల్పకారి, నేను అన్యాయంగా తిట్టానే, అన్యాయంగా దూషించానే, అన్యాయంగా శాపనార్థాలు పెట్టానే, అన్యాయంగా నీవు చెడ్డోడు అని అనుకున్నానే. నువ్వెంత మంచివాడురా, నువ్వెంత గొప్పవాడివిరా, నాలో జీవాన్ని పోసావు, నాలో ఒక నూతన ఉత్సాహాన్ని పెంపొందింపజేస్తావు. ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారంటే ఏ ఒక్కరు నా దగ్గరకు వచ్చిన వాళ్ళు లేరు, నా మీద చేయి ఉంచిన వాళ్ళు లేరు, నా వైపు చూచిన వాళ్ళు లేరు. కానీ ఈరోజు ఈ దారి గుండా వెళ్ళే ప్రతి ఒక్కరూ కూడా నన్ను చూస్తున్నారు, నా దగ్గరికి వస్తున్నారు, నా మీద చేయి ఉంచి నిమురుతున్నారు, నా యందు సంతోషిస్తున్నారు, వెళ్తున్నారు. నువ్వెంత మంచివాడురా, నాకు రూపాన్ని ఇచ్చావు, నాకు సంతోషాన్ని ఇచ్చావు, నాకు జీవితాన్ని ఇచ్చినట్టుగా ఉందిరా ఇది అని చెప్పి చాలా సంబరపడిపోయిందంటే పిల్లారా. ఆలోచించారా? ఈరోజు దేవుడు నిన్ను ఒక అందమైనటువంటి శిల్పముగా, ఒక అందమైనటువంటి రూపాన్ని నీకు ఇచ్చి తన స్వారూప్యములో నిన్ను తన కుమారుడిగా కుమార్తెగా చెక్కి నిన్ను భూమి మీదకి పంపించాడు. మనమైతే ఏం చేసుకున్నాం? ఎగస్ట్రాల్. ఏమండి? ఈ అందం సరిపోక ఇంకా కళ్ళకేయో పెట్టుకుంటాం, నీ నొసటికేయో పెట్టుకుంటాం, నీ పాదాలకేయో పెట్టుకుంటాం, నీ చేతులకేయో పెట్టుకుంటాం. ఏమండి? నీ వస్త్రాలు, ఏమండి భయంకరమైనటువంటి వస్త్రాలు. ఏమండి? కాబట్టి మిమ్మల్ని ఎవరు నేను విమర్శించడం లేదు, కానీ ప్రియులారా దేవుడు నిన్ను ఒక అందమైన శిల్పంగా చెక్కి ఈ భూమి మీదకి పంపించాడనే సంగతి మర్చిపోకూడదని చెప్తున్నాను నేను. మీ ఆత్మీయ జీవితంలో శ్రమలు ఎన్నో రావచ్చు, కష్టాలు ఏదో రావచ్చు. నిన్ను ఆయన చెక్కడానికి, ఆయన నిన్ను సరిదిద్దడానికి, నిన్ను ఆయన మంచి త్రోవలో పెట్టడానికి మాత్రమే శ్రమ అనేది నీ మీదకు వచ్చిందనే సంగతిని మర్చిపోకూడదని చెప్తున్నాను. ఆ శ్రమ రాకపోతే, ఆ కష్టం రాకపోతే, ఆ ఇబ్బంది నీకు రాకపోతే ఒక అందమైన శిల్పంగా నువ్వు చెక్కబడలేవేమో, రూపింపబడలేవేమో ఒకవేళ. అందుకనే దేవుడు నిన్ను చెక్కడానికే, నిన్ను సరిచేయడానికే ఆ శ్రమ అనే ఆ కొంచెము బాధ నీకు దేవుడిస్తున్నాడు. అందుకని ఒక చక్కని మాట, నీకు చిన్న శ్రమను మాత్రమే ఇవ్వగలను కానీ నీవు తట్టుకోలేనటువంటి శ్రమను నేను నీకు ఇవ్వనంటున్నాడు దేవుడు. నువ్వెంతైతే భరించగలవో, నువ్వెంతైతే తట్టుకోగలవో, ఎంతైతే మోయగలవో దానిని మాత్రమే నాకు ఇచ్చే దేవుడు మన దేవుడు. కాబట్టి ప్రియులారా, శ్రమలలో కృంగిపోవద్దు, శ్రమల్లో వేసారిపోవద్దు. నాకే రావాలా, నా కుటుంబానికి రావాలా, నా బిడ్డలకే రావాలని ఏమాత్రము కూడా దేవుని దూషించవద్దు. ఆ శ్రమ వెనకాల ఏదో మేలును దాచి ఉంచాడనే సంగతి మర్చిపోవద్దు. ఆ శ్రమ వెనకాల ఏదో సంతోషాన్ని దాచి ఉంచాడనే సంగతి నీవు మరచిపోవద్దు పిల్లారా. ఇంకా మనం ముందుకు వెళ్తుంటే హెబ్రీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయములో ఆ 12వ అధ్యాయంలో 3వ వచనంలో దేవుని యొక్క వాక్యం చెప్తుందంటే, మీ ప్రాణములు విసుకకు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. చూసారండి? విసుకక, ఇక్కడ మంచి మాట ఏంటంటే మీ ప్రాణములు విసుకక అంటున్నాడు ఆయన. ఏం చేయకూడదు అంటండి? విసుకుపోకూడదు అంటే మన ప్రాణములు.
ఎందుకంటే అన్ని రోజులు మనవి కాదు పిల్లారా, అన్ని రోజులు మనవి కాదు. శ్రమ అనేది రాక మానదు, కష్టం అనేది రాక మానదు. ఏమండి, ఇబ్బందులు అనేవి రాక మాను. ఏమండి, అలిసిపోవలసిన పని లేదు. ఎందుకంటే ప్రతి విషయానికి, ప్రతి దినానికి ఒక సమయం ఉంది. ఆ సమయంలో ఏమి జరుగుతుందో, ఎలా జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. కాబట్టి ప్రియులారా, మన ప్రాణములు విసుకక ఉండినట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన, ఏమండి, పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. చూసారా, మనం విసుగుపోకుండా, మన ప్రాణములు విసుగుపోకుండా, అలసిపోకుండా ఉన్నట్లు, ఏమండి, మన విశ్వాస ప్రార్థన, ఏమండి, ఆత్మీయ జీవితాలని మనం సరిచేసుకుంటూ, ఏమండి, సరిదిద్దుకుంటూ సక్రమమైనటువంటి మార్గంలో నడుచుకోవాలని ఆయన చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన అన్నాడు, పాపాత్ములు తనకు వ్యతిరేకముగా, ఏమంటండి, వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఆయన ఓర్చుకున్నాడంటండి. పాపాత్ములు తనకు వ్యతిరేకముగా, ఏమండి, పాపాత్ములు ఆయనకి చేసినటువంటి పనిని మరి మనం చూసినట్లయితే పిల్లారా, ఆయన పట్టుకున్నారు, హింసించారు, దూషించారు, ముళ్ళ కిరీటాన్ని పెట్టారు. ఏమండి, ఉమ్ము వేయబడ్డాడు. ఏమండి, మరి నేను దేవుణ్ణి కాదని ఒక శాపనార్థం అని ఆయన పెట్టలేదు. నేను దేవుణ్ణి కాదని ఆయన నాశనం అయిపోనా, వాళ్ళ చేతులు పడిపోనా, వాళ్ళ కాళ్ళు పడిపోనా, ఏమండి, ఇదిగో ఇక్కడి నుంచి వీరు పారిపోను గాక అని ఒక్క మాట కూడా అనలేదు. ఏం చేశారంటే ఆయన ఓర్చుకొని, వారు చేస్తున్న తిరస్కారం అంతా ఓర్చుకొనిన ఆయనను, అంటే ఆయన ఇదంతా ఓర్చుకొనినటువంటి ఆయనని తలంచుకొనుచు మీరు పాపముతో పోరాడుటలో రక్తము కోరనంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు అంటాడు ఆయన. ఏమండి, ఓర్చుకోవాలండి. ప్రభు అంతటి వాడే ఆయనకి శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఏమండి, పాపాత్ములు ఆయన్ని, ఏమండి, పట్టుకుని ఈడ్చుకు వెళ్తున్నప్పుడు, కొరడా దెబ్బలు తింటున్నప్పుడు, ముళ్ళ కిరీటాన్ని పెట్టినప్పుడు, సిలువలో మేకులతో కొట్టబడుతున్నప్పుడు ఆయన ఓర్చుకున్నాడండి. ఆయనకు కలిగినటువంటి ఆ శ్రమ, ఆయనకు కలిగినటువంటి ఆ బాధ, ఆయనకు కలిగినటువంటి ఆ కష్టం, ఆ కష్టానికంటే ఎక్కువ మందేమీ కష్టమే కాదని తప్పనిసరిగా మనము ఆ బాధలో, ఆ కష్టంలో ఓర్చుకున్నట్లయితే, ఆ శిలరాయి దూషించినట్లుగా మనం కూడా దేవుణ్ణి దూషించకూడదు. మీరు సరిచేయడానికి, మంచి మార్గంలో పెట్టడానికి, మంచి ఈవులు ఇవ్వడానికి దేవుడు కొద్దిపాటి శ్రమను మాత్రమే నీకు ఇస్తున్నాడనే సంగతి మర్చిపోకుండా, ఆ కష్టము వెనకాల, ఆ బాధ వెనకాల, ఆ శ్రమ వెనకాల సంతోషం, ఆనందం, గొప్ప విజయము నీకు దేవుడు దాచిపెట్టాడనే సంగతిని మర్చిపోకూడదని మీకు జ్ఞాపకం చేస్తాను పిల్లారా. విసుగుపోవద్దు, కష్టంలో విసుగుపోవద్దు, ప్రార్థనలో విసుగుపోవద్దు, దేవునికి ఇచ్చే విషయంలో విసుగుపోవద్దు, దేవుని కొరకు ప్రార్థన చేసే విషయంలో విసుగుపోవద్దు, నీతి కార్యములు చేసే విషయంలో విసుగుపోవద్దు, యథార్థతగా నడిచే విషయంలో విసుగుపోవద్దు. విసుగుపోకుండా ఓర్చుకుని ఆయన వాటిని ఏం చేశారంటే మరి ఆయన అనుభవించాడు పిల్లారా. అందుకని అంటాడు, ఆయన జ్ఞాపకం చేసుకో, ఏమన్నాడంటే ఆయన్ని తలంచుకో అంటున్నాడు. కాబట్టి యాకోబు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో 7వ వచనంలో ఒక మాట కనపడుతుంది. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 7వ వచనంలో ఏమని ఉంటుందంటే, ఆయన అంటాడు, సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును
సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. ఏమండి, ఎంత మంచి మాట చూడండి. ఓర్చుకున్నాడు అంటండి వ్యవసాయకుడు అంటండి. ఏమండి, వ్యవసాయకుడంట తొలకరి వర్షము కడవరి వర్షము సమకూడు వరకు విలువైన భూఫలాన్ని, అంటే ఆ విత్తనము జల్లినప్పుడు అదే ఊడ్చినప్పుడు చక్కటి నీరు కావాలని ఆశపడతాడు. అంటే తొలకరి వర్షం కావాలని ఆశపడతాడు. అది ఎదిగి అది వీని ఫలించే టయానికి కొంత నీళ్ళు అవసరం వస్తుంది. వీనిన టైంలో ఆ చేను ఈ వీనిన టైంలో అనగా గింజ వేసే టైంలో మరలా నీరు అవసరం వస్తుంది. అంటే తొలకరి వర్షం కడవరి వర్షం, అంటే తొలకరి వర్షం కడవరి వర్షం, అంటే కడవరి వర్షం వచ్చే వరకు కూడా ఈ రెండింటి కోసం వ్యవసాయకుడు ఏం చేస్తారంటే ఓపికతో, ఏమండి, ఓపికతో ఆ భూఫలాన్ని పొందడానికి ఎదురు చూస్తూ ఉంటారంటండి. కాబట్టి పిల్లరా, లోకంలో పాపంతో శాపంతో కలిసిపోయినప్పుడు యేసుక్రీస్తు నిజమైన దేవుడని మీ హృదయములో నా హృదయములో అంగీకరించి నోడుతూ ఒప్పుకొని ఎప్పుడైతే క్రీస్తు అయినటువంటి ఆ సృష్టికర్తని మనం నమ్మి విశ్వసించి రక్షణ పొంది ఆయన విత్తనాన్ని మనం నాటుకున్నామో, ఆ విత్తనము నాటబడినటువంటి మనము నిత్యము, ఏమండి, ఆ తొలకరి వర్షం అంటే ప్రతి దినము నువ్వు అభివృద్ధి అయ్యేటట్లుగా చూసుకోవాలి, బలపరచబడేట్లుగా చూసుకోవాలి, నువ్వు ఎదిగేటట్లుగా చూసుకోవాలి, ఒక్కొక్క ఫలం ఫలించేటట్లుగా చూసుకోవాలి. ఆ తొలకరి వర్షంలో నువ్వు ఫలించే కొమ్మగా ఎదుగుతూ ఉండాలి. కడవరి వర్షం నీకు నాకు చెప్పకుండా వచ్చేస్తుంది. అదే ప్రభు రాకడ. కడవరి వర్షం ప్రభు రాకడ వచ్చే వరకు కూడా నువ్వు ఎదుగుతూ ఉండాలి, ఫలించేటట్లుగా ఉండాలి. నీ ప్రార్థన, నీ విశ్వాసం, నీ యథార్థత, నీ నీతి, వాక్యానుసరణమైనటువంటి జీవితం, దేవునికి లోబడగలనటువంటి జీవితం, దేవునికి ఇచ్చేట్లు, దేవుని ఫలించట్లు, ఇవన్నీ ఒక్కొక్కటిగా నీవు ఎదుగుతూ వచ్చినప్పుడు ప్రియులారా, సడన్గా ఒక దినం రాబోతుంది. ఆ కడవరి వర్షం అనగా ప్రభు రాకడ రాబోతున్నప్పుడు ప్రియులారా, నీవు నేను ఎత్తబడి గుంపులో ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, కడవరి వర్షం అనగా నీవు ఫలించి అభివృద్ధి చెంది నీవు కోయబడే సమయం. అప్పటి వరకు నీవు ఫలించే ఫలాలను బట్టి, నీవు అభివృద్ధి అయ్యే అభివృద్ధిని బట్టి, క్రీస్తులను ఎదుగుతున్నటువంటి ఎదుగుదలను బట్టి పరలోకంలో ఉన్నటువంటి ఆ తండ్రి అయినటువంటి దేవుడు సంతోషిస్తూ ఆనందిస్తూ ఉంటాడు. నేను కూడా అంతే పిల్లారా. నీ చేను ఎదుగుతున్నప్పుడు, నీ చేను వీనుతున్నప్పుడు, నీ ఫలాలు ఫలిస్తున్నప్పుడు వాటిని చూసి ఆనందిస్తూ ఉంటావు. ఇదిగో నెలాఖరి ఎప్పుడు వస్తుందో, ఈ చేను కోసే ఆ సమయం ఎప్పుడు వస్తుందో నీ ఎదురు చూస్తూ చక్కగా నువ్వు ఆశపడుతుంటావు. సరైన సమయం వచ్చినప్పుడు ఎలాగైతే పంట కోస్తావో అలాగనే సరైనటువంటి సమయం వచ్చినప్పుడు ప్రభు నిన్ను తీసుకువెళ్ళడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఇంకొక మాట ఏంటో తెలుసా, ఆయన అంటాడు మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో 15వ అధ్యాయంలో 58వ వచనంలో, అందుకని అంటాడు ఆయన, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి మనము మేలు చేటి యందు విసుకక యుందుము, మనము అలయక మేలు చేసేదమా అంటాడండి. ఏంటండి, మీరు ఎప్పుడైతే పిల్లరా ఆ ప్రయాస పడతారో, ఏ ప్రయాస, దేవుని యందు విసుకక వేసారిపోకుండా, ఈ బాధ నాకే రావాలా, ఈ కష్టం నాకే రావాలని తలంచకుండా ప్రభువులో మీరు ఫలించడు కొమ్మగా ఎదుగుతూ ఉంటారో, ఆ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాకుండా మరొకటి అంటే ఇక్కడ మేలు చేటి యందు, ప్రభు పిల్లలుగా మేలు, ఇతరులకు నువ్వు మేలు చేయటందు అలసిపోకుండా
నీవు ఉంటావో తగిన కాలమందు, ఏమంటండి, తగిన కాలమందు పంట నీవు కోస్తావంటాడు. పంట నీవు కోస్తావంటాడు. అలసిపోకూడదు, ఏమండి, అలసిపోకూడదు, విసుకకూడదు. ఏమంటే ఎప్పుడైతే మనము అలసిపోకుండా విసుకకుండా దేవుని యందు భయములో, భక్తిలో, ప్రార్థనలో, విశ్వాసములో ఎదుగుతూ ఉంటామో, అలా ఉన్నటువంటి వారి యొక్క జీవితంలో తగిన కాలమందు, అంటే నువ్వు అనుకుంటా రోజు వచ్చి పడిపోవాలనుకుంటావు పిల్లలక, దేవుడు మాత్రం అలా కాదు. ఏది నీకు అవసరమో, ఏ టైంలో నీకు గొప్ప అవసరం వచ్చిందో అటువంటి సమయంలో దేవుడు ఖచ్చితంగా నీ అవసరతను తీర్చడానికి, దేవుడు నీ ముందు ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నటువంటి దేవుడు. హల్లెలూయా. ఏమండి, కాబట్టి ఆ మత్తయి సువార్తలో అందుకని అంటాడు, 7:7 అంటాడు కదా, అడుగుడుని మీకు ఇవ్వబడును, ఎలా అడుగుడు మీకు ఇవ్వబడును అంటాడు. ఎలా అడగాలి, ఏ ఉద్దేశంతో మనము అడగాలి అంటే, ఏ మనసుతో అడగాలంటే తమ్మును తాను తగ్గించుకొని అడగాలి. ఏమండి, తమ్మును తాము తగ్గించుకుని అడగాలి. సుంకరి పరిచయ కథ బాగా మనకు తెలుసు. ఒకడు హెచ్చించుకున్నాడు, ఒకడు తగ్గించుకున్నాడు. ఎవరైతే తగ్గించుకుని దేవుణ్ణి అడుగుతున్నాడో, రొమ్ము కొట్టుకోవడానికి కూడా నేను యోగ్యుడిని కాదు ప్రభువా, నీ వైపు చేతులెత్తి ప్రార్థించడానికి కూడా యోగ్యుడిని కాదు ప్రభువా అని తగ్గించుకుని అడిగాడు. అటువంటి ప్రార్థన దేవుడు విన్నాడు పిల్లారా. కాబట్టి నువ్వు అలయక, విసుకక, ఏమండి, మరి దేవుని పట్ల నువ్వు ఎలాగైతే, ఏమండి, మంచి కార్యాలు చేయడానికి, ఏమండి, మేలు చేయడానికి నువ్వు ఇష్టపడతావో, తగిన కాలమందు దేవుడు నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. కాబట్టి మత్తయి సువార్త 24:13 ఒక చక్కని మాట ఏంటంటే, అంతము వరకు సహించిన వాడు ఎవడో వాడే రక్షింపబడతాడు. చివరిగా పిల్లలు మనం ఆలోచన చేస్తున్నట్లు, అంతము వరకు, ఎవడైతే అంతము వరకు, చూడండి, ఆ శిలరాయి మరి స్టార్టింగ్లో చాలా తిట్టుకుంది, చివరి వరకు కూడా అతన్ని దూషించుకుంది పిల్లలు. ఆ శిల్పాన్ని చెక్కిన తరువాత అసలైన విషయం బయటకు వచ్చింది ఏంటంటే, ఒక అందమైన శిల్పాన్ని చెక్కాడు. ఎంతోమంది వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు. ఈరోజు నిన్ను బట్టి సంతోషించాలని, నిన్ను బట్టి ఆనందించాలంటే, నీకు ఒక పేరు రావాలంటే, నీకు ఒక ప్రతిష్టత రావాలంటే, నువ్వు చివరిగా ఇదిగో దేవుని రాజ్యానికి ఎత్తబడాలంటే, తగిన కాలమందు నువ్వు ఫలాన్ని ఫలించాలంటే, దేవుని సన్నిధానంలో అంతము వరకు నువ్వేం చేయాలంటే సహించబడాలి. సహించగలిగితే ఆ శ్రమలో, ఆ కష్టములో నీకేం కలుగుతుందంటే మేలు జరుగుతుంది. కాబట్టి మన అంశం ఏంటంటే పిల్లరా, శ్రమలో సంతోషం ఉంటుంది. నీ సంతోషం నీకు కావాలంటే పిల్లరా, శ్రమలో నువ్వు సహించేదానిగా, కాబట్టి ఓర్చుకునేదానిగా నీవు ఉండాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలాగైతే ఓర్చుకోగలిగాడు, ఎలాగైతే సహించగలిగాడు, నీవు నేను అలాగన సహించగలిగితే మాత్రమే ఏమండి జయించగలం, ఆశీర్వదించగలం, మేలు పొందుకోగలం. ఎంతవరకు అంటే అంతము వరకు. మనం ఈ లోకాన్ని విడిచిపెట్టే వరకు, లేక ప్రభు రాకడ వరకు మనము సహించుకుంటూనే ఉండాలి. నా దేవాది దేవుడు 33.5 సంవత్సరాలు ఎన్నో అద్భుతాలు చేసి, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చేసి, ఏమండి, ఆయన ప్రాణం విడిచే వరకు కూడా ఆయన సహించుకున్నాడు. మన కొరకు సమాధి చేయబడ్డాడు. ఆయన తిరిగి మృత్యుంజయుడిగా లేచాడు, సజీవుడిగా ఈరోజు మనతో ఉన్నాడు పిల్లారా. ఆయనే సహించుకుంటే లేదు కానీ మనం సహించుకుంటే వచ్చిందా? మనం ఓర్చుకుంటే వచ్చిందా? ఓర్చుకుంటే మహాపోతే మన ఆరోగ్యం క్షీణించకపోవచ్చు, మనం ఏమైనా పోగొట్టుకోవచ్చు, కానీ మనం దేవునితో ఉండగలం. కాబట్టి శ్రమలో సంతోషం మీకు ఉందనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ సంతోషం కావాలి అంటే మీరు విసుగకూడదు, అలసిపోకూడదు, మీరు ఓర్చుకోవాలి. ఇతరులకు మేలు చేసే విషయంలో వెనకంజ వేయకూడదు. మేలులన్నీ చేయువాడు మన ప్రభువు, బాధలన్నీ తీయువాడు మన ప్రభువు. మేలులన్నీ చేయువాడు మన ప్రభువు, బాధలన్నీ తీయువాడు మన ప్రభువు. ఇలాంటి ప్రభువు మరి లేడు ఇలలోనా. ఏమండి,
ఇలాంటి ప్రభు ఇంకెవరికైనా ఉన్నాడండి? మనం కలిగి ఉన్న పిల్లరా. కాబట్టి నేను ముగిస్తున్నాను. దేవుడు అటువంటి ఓర్పు, అటువంటి సహనం, అటువంటి మేలు చేయగలిగినటువంటి గొప్ప మనస్సును దేవుడు మీకు అందరికీ కలుగు చేయాలని, తద్వారా ఆయన అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు, ఆయన కృప మీకు అందరికీ అనుగ్రహించాలని, మరొక మారు శ్రమలో సంతోషం ఉందని మీకు అందరికీ నేను తెలియజేస్తూ, దేవుని పట్ల మీరు ఆ ఓర్చుకోగలిగినటువంటి గొప్ప సామర్థ్యత దేవుడు మీకు ఇవ్వాలని నేను మనసారా ప్రభువును కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. అందరికీ వందనాలండి. మరి యొక్క ప్రణాళిక టీవీ ఛానల్ ద్వారా ఈ మాటలను వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ దేవుడి దీవెనలు కలుగునుగాక. ప్రభు ఆశీర్వదించునుగాక. మీ కష్టాలు బాధలన్నీ దేవుడు తీర్చునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వందనాలు. ఈ ప్రణాళిక టీవీ ఛానల్ ద్వారా విత్తబడినటువంటి ప్రతి మాట ఎంతమంది అయితే వింటున్నారో వారందరి హృదయాలలో నాయన శ్రమలో సంతోషం ఉన్నది. విసుగుకుండా, వేసారిపోకుండా, ఓర్చుకునేవారుగా, మేలు చేసేవారుగా వారు ఎదగడానికి కృప చూపించమని, మీరు అక్కడి వరకు నమ్మకస్తులైనటువంటి బిడ్డలుగా ఉండడానికి కృప చూపించమని కోరుకుంటూ, ప్రణాళిక టీవీ ఛానల్ వారిని, వారి కుటుంబాలను, మమ్మలను, మా కుటుంబాలను దీవించి మీరు అక్కడి వరకు నమ్మకస్తులుగా ఉండడానికి కృప చూపించమని కోరుకుంటూ, మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైనటువంటి నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్యమైనటువంటి సహవాసము, సహాయము టీవీ ఛానల్ ద్వారా నీ వాక్యాన్ని వీక్షించిన బిడ్డలందరికీ, అలాగే ప్రణాళిక టీవీ ఛానల్ వారికి, మాకును, మా కుటుంబాలకి, సకల పరిశుద్ధులకు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం నీ ఆత్మ మాకందరికీ తోడయుండి మమ్మల్ని నడిపించి మహిమ పొందునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.